హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎప్పుడైతే తాము మూవీ చూడడం జరిగిందో, అలాగే ఈ మూవీ మీకు ఎలా నచ్చిందంటే చెప్పండి. ఒక లుక్ వేయండి. మరి నెక్స్ట్ వీక్ మాత్రం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను, మీకు ఎలాగైనా డిఎం చేస్తా. ఇలాగే ఈ మూవీ హెచ్డి లిక్ కాలేదు కానీ బ్రో, ఇది మాత్రం మరి ఎక్స్ట్రా నేను కూడా ఏం వీడియో పెట్టకుండా పోయినా చూస్తే మాత్రం ఈ భయంకరంతో అనుకునేటివి కానీ మరి ఏం లేదు. ఫస్ట్ టైం ఆడియన్స్ మాత్రం ఎక్కదు కానీ ఫస్ట్ షోకి మాత్రం పూరా రచ్చలేపినాయనే చెప్పాలి. మా ఇక్కడ స్టేట్లో, కర్ణాటక స్టేట్లో మాత్రం దుమ్ము దులిపేస్తుంది. కానీ వన్ లాంగ్వేజ్ ఉన్నసరికి ఏదాని గురించి క్లారిటీ లేదు చెప్పడానికి. మాత్రం కొట్టొచ్చు కానీ 500 లేకుంటే 200 కోర్స్ కొట్టొచ్చు కానీ మరి నెక్స్ట్ నెలలో మాత్రం హిందీ సినిమాలు దుంకుతున్నాయి. మరి మీరు యా సినిమా పోతారని చెప్పండి ఈ నెలలో. అలాగే దీవాళి విన్నర్ అలాగే మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్లో. అలాగే ఈ మూవీ ప్లస్ పాయింట్ వస్తామంటే ఏం లేదు, వీడియోలో మాత్రం వాళ్ళ దోస్త్ ఫ్రెండ్ ఉంటాడు కదా, రక్తం కోసము మన కాపాడుతున్న ఒక సైనికుడిని కాపాడాలని దంతే. కాన్సెప్ట్ మాత్రం బాగుంది. ఈ కాన్సెప్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే మాత్రం రష్మిక ఉన్న సట్టిగానే నేర్పించుకొని మన నూరు ఎట్లా ఆ సీక్వెన్స్లో ఎలా బయటకు వస్తాడో, వానికి ఎలా పవర్స్ వస్తాయని ఈ మూవీ కాన్ఫిడెంట్ నమ్మనుంది. మరి మీకెంత కాన్ఫిడెంట్ ఈ మూవీ పెట్టుకొని పోయినారు అని చెప్పండి. నాకు మాత్రం ఈ మూవీ జస్ట్ యావరేజ్ అని అనిపించింది. మరి మైనస్ పాయింట్కి వస్తామంటే ఈ పార్ట్ 2 ఇంటీరియర్ కానీ యుద్ధం అయితే జరిగేలాగా ఉంది. మాత్రం తామకి BDA 2కి మాత్రం వస్తాడు, గెస్ట్ రోల్గా వస్తాడు. మరి థర్డ్ పార్ట్గా పెడతారో అని తెలీదు. మరి మీకు ఎలా తెలిసేలాగా ముందు తెలిసింటే చెప్పండి. నాకు మాత్రం ఇది ఎంత ఎక్స్పీరియన్స్ మించుకున్నా మరి చాలా అంటే కొంచెం బెటర్గానే ఉంది. మాత్రం ఈ మూవీ మీకు ఎలా ఎక్స్క్లూజివ్గా ఎంత ఉంది అంటే మిస్టరీ థ్రిల్లర్ కదా బ్రో, అంటే ఎంత రొమాన్స్ ఉన్నా కానీ ఏం లేదు ఇది మూవీలో. మరి ఆ నమ్మకం కంటెంట్ ఉంటేనే కదా ముందు చూసేస్తారు కదా పబ్లిక్. ఈ మూవీలో మాత్రం అంత బేస్ లేదని చెప్పాలి. మరి డైరెక్టర్ మాత్రం ఏం చూసని హీరో రోల్కి ఆ న్యాయం తేలాడు కానీ ఇన్నోసెంట్కి ఆ నమ్మకం లాస్ట్ అంత కాపాడి ఖడ్గం లేపి పడతారు కదా, ఆ నమ్మకం పెట్టాడు. కానీ ఇది మన ఎన్టీఆర్ వార్ లాగానే ఉంది అంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టి చూపించినాడు ఎన్టీఆర్ లోపల ఇది వార్ 2లో. ఇది మాత్రం అలా కాదు. ఇది హర్రర్ మూవీ, అదేంటో యాక్షన్ మూవీ, అడ్వెంచర్ మూవీ. ఇది కాదు, ఇది మాత్రం ఏక్ నంబర్ అని చెప్పలేము. అలాగే దూరంబర్ అని ఎక్స్ట్రాఆర్డినరీ బ్లాక్ బస్టర్ అని అది కూడా చెప్పలేము. మీకు ఈ మూవీ ఎక్కిందంటే ఆ సాంగ్ గురించి అని పోతారు కానీ మరి మీకు ఎలా ఎక్స్పీరియన్స్ కన్నా మించితో మీకు చూడండి. డైమండ్ లెక్క మీరు కూడా పడపడ మెరుస్తారు. డబ్బులు జాగ్రత్త ఉండాలంటే మీరు కూడా ఇంట్లో కూర్చొని ఆరాము నెల దగ్గర వస్తుంది 31 daysకి, అప్పుడు చూసుకోండి. ఇప్పుడు మాత్రం చూడండి. ఈ మూవీ చూడొచ్చు, ఫ్యామిలీ 1 man షో. అలాగే ఈ మూవీ ఎంత రాను ఎంత రన్లో ఎంత పెడుతుందో నంబరు రేపటి కోసం చూస్తాము. అలాగే ఇది మీకు ఎంత నచ్చిన వీడియో అంటే మాత్రం ఇది పక్కా ఇంట్రెస్ట్ వస్తుంది, చూడండి. అలాగే వాచబుల్ టు యూ. అలాగే ఈ మూవీ ఎలాగ చెప్పాలని మీకు ప్రయత్నిస్తున్నా DM చేయండి. మీకు నేను సపరేట్ వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను. దానికోసం మీకు ఏం లేదు, నేనే ఫోన్పే కొడతా మీకు. నాకు దుడ్లు అవసరం లేదు, మీరే సారీ మీ ప్రజలు నా హానికరము అని నేను చెప్పడం కానీ మీరే చెప్పండి. అయిపోయి వాట్సాప్ గ్రూప్కి DM చేస్తా, లింక్ పెడతా, మీరు జాయిన్ కండి. అలాగే సినీ చూసి కొత్త వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తామ మూవీ నచ్చిన ఉంటే హాయ్ కొట్టండి, నచ్చిన అయితే నో కొట్టండి. అలాగే లాస్ట్కి బెల్ ఐకాన్ ఆన్ పెట్టండి. మీకు కొత్త అప్డేట్ నేను ఎప్పుడైనా ప్రయత్నిస్తాను, నీకు జల్దీ